సింపుల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లావాసి పార్టీని ముందుకు నడిపిస్తానని వెల్లడి. రేవంత్ మాటలు నమ్మలేకపోయానని తెలిపిన మహేష్. ఖైరతాబాద్ అనంతరం ఇల్లమ్మకుట గణేష్ పై అందరి చూపు. 63 అడుగుల భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తజనం. షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. నిరాశ్రయులైన బాధిత కుటుంబం. మానవత్వంతో సహాయం అందించిన జర్నలిస్టులు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరపాలి. శోభాయాత్ర రూట్ తో పాటు బాసర ఉమ్మడి ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ ఐజీపీ సిపి. నిఘా నేత్రంలో ఇందూర్. ఉపాధి కోసం వెళ్లి గుండెపోటుతో యువకుడి మృతదేహం కోసం ఎదురు చూపులు. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీరు. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది మీరే అని సీఎం రేవంత్ అన్నప్పుడు జోక్ చేస్తున్నారని భావించా, కానీ అదృష్టం కొద్దీ నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, పార్టీ పటిష్టత కోసం అందరితో కలిసి ముందుకు సాగుతానని మహేష్ వెల్లడించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నూతన పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఈ వేడుక జరిగింది. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ ను నమ్ముకుని విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా, అలాగే వివిధ రకాల పదవులు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ ను వీడకుండా పార్టీలోనే కొనసాగిన నిజామాబాద్ కు చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పేరును పీసీసీ చీఫ్ గా ప్రకటించడం తన అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం 2014 నుండి భాషలో కాస్త మార్పు చెందిందన్నారు. సున్నిత విమర్శలు చేసిన నాయకులు ఉన్న రాష్ట్రంలో భాష యొక్క పరిణతిని ఇష్టం వచ్చినట్టు ప్రయోగం చేస్తే అదే రీతిలో తిరిగి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి అదే స్థాయిలో మాట్లాడిన సందర్భంలో మేము కాస్త ఆందోళన చెందామన్నారు. కానీ ఎదుటి వారి మాటలకు మన మాటలు సైతం సమానంగా ఉన్నప్పుడే ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. తనకు చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అనివార్య కారణాల చేత విజయం సాధించలేకపోయానని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ అయ్యే సమయంలో తన పేరు ప్రకటనలో ఎలాంటి అననం లేకుండా ప్రతిపాదించారన్నారు. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యత అప్పగించిన పార్టీకి రుణపడి ఉంటానని తెలిపారు. గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీని అందరినీ కలుపుకొని ముందుకు సాగి పార్టీ ఉన్నతి కోసం పని చేస్తానని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 38 నెలలు పీసీసీ చీఫ్ గా పనిచేసి పార్టీ కోసం పని చేశానని తెలిపారు. ఎన్నో రకాల విమర్శలు వచ్చిన వాటిని పక్కనబెట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని నమ్మకం కల్పించి నేడు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉండి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అన్నారు. 6 గ్యారెంటీలో భాగంగా అధికారం చేపట్టిన డిసెంబర్ 7, 2023లో ప్రమాణ స్వీకారం చేసి అదే నెల 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగిందన్నారు. అలాగే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో ఇచ్చిన మాటలను మడిమ తిరగకుండా అమలు చేసి ప్రజా ఆశీర్వాదం పొందుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని వివరించారు. మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార బాధ్యతలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం. మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారి స్పీచ్ విన్నాను. చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ ఆ భాషలో తిట్టుంది కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకి.
తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒక్కటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు. అంత జాగ్రత్తగా మాట్లాడిన సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి, కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు, లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ ధీటుగా జవాబు చెప్పగలిగినాం, మనం అధికారంలోకి రాగలిగినాం. కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఇవాళ కార్యకర్తగా నేను 40 ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు, ఎన్నేళ్ళకి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే, కార్యకర్త భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నీ పని నువ్వు అంతర్గత శుద్ధితో చేసుకుంటూ ఉండు, ఫలితం దానంతట అదే నీ చెంతకు చేరుతుంది అని. నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతాను అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే అంటూ ఉండ్రి, జాగ్రత్తగా చేయన్నా, నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని. కానీ నా స్థాయికి పిసిసి అధ్యక్షులు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శామ్ పిట్రోడా గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిహిత్యం ఉందో గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు, పిసిసి విషయంలో యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యూ హ్యావ్ అపాయింటెడ్ ఏ యంగ్ ఎనర్జిక్ హార్డ్ వర్కింగ్ guy. Petroda ji, I didn't understand. When whole of Congress party in Telangana suggested that name, I was wondering, who is this man? And finally, when I called him and met him, I have seen him. Oh, he is the man who's been working at all levels. And but oka మాట అన్నాడట, he is having a long, big profile. NSU జిల్లా అధ్యక్షుడు 85లో వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రన్నప్పుడు వేర్ వాజ్ హీ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్? హీ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, మెయిన్ ఫ్రేమ్లో ఎందుకు లేడు అని. అదొక చరిత్ర. నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను, ఎందుకు నా రాజకీయం తప్పుదారి పట్టించబడింది అన్నది ఒక పెద్ద చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం శ్రీకృష్ణ మాతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు తలుపు మనం తడుతుంది. చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, చేసే పని ఓపికతో చేయాలి. అందుకే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనకు నమ్మి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్కపైనా, మనం ఎంత పనిమంతలమైనా, ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడు కూడా ఉండాలి. ఆ అవకాశం వస్తేనే మనం మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే, ఆ వెసులుబాటు ఇచ్చినారు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం, మీ అందరికి కూడా దగ్గర కాగలిగినాం. ఎన్ఎస్యుఐలో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు, మా పొంగులేటి గారి కజిన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు, నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యు అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన భర్జన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి
ఆయన డిపి రాయ్ గారు, మా తాయర్ గారికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ చెంతల గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు. ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీల్లో గంగారెడ్డి గారు ఒకరు. ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మాల్చి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్పల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియదు, బౌండరీలు కూడా తెలియదు. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ పట్టణాల్లో వస్తే ఓసీ పుణ్యం అంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. ఈరోజు వారు పదవి బాధ్యతలు చేపట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం విశ్వాసం వారి మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వారు బాధ్యత చేపట్టడం మనందరికీ ఎంతో ఆనందం, సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీలు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం నూతనంగా బాధ్యత చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా నిలబడతామని విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా, సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో అవాంతరాలను అధిగమించి జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి 60 సంవత్సరాల మన ఆకాంక్ష 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2 సార్లు ఎన్నికలు జరిగినా వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకే 2014 నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 3వ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ మిత్రులారా, మీకందరికీ తెలుసు జూన్ 27 నాడు రాష్ట్రంలో ఖైరతాబాద్ గణేష్ తర్వాత నిజామాబాద్ రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని గురించే చర్చ జరుగుతోంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా సమాజ శ్రేయస్సు కోసం ఈ గణేష్ మండలి ముందుకు వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల వల్ల ప్రకృతి సంపద గలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ నగరంలో పూచమ్మ గలీలో 63 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారు. బెంగాలీకి చెందిన కళాకారులతో భోళాశంకరుని ఆకృతిలో గణేష్ను నెలకొల్పారు. పర్యావరణాన్ని కాపాడటం కోసం మొత్తం పూర్తి స్థాయిలో మట్టిని వినియోగించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మండలి నిర్వాహకులు. వరుస సెలవు రోజులు రావడంతో గణేష్ను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి దర్శనం చేసుకుని సెల్ఫీలు దిగుతున్నారు. రవితేజ యూత్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాల క్రితం మొదలైన ఈ మట్టి వినాయక ప్రతిమ ప్రతిష్ఠ నేడు 63 అడుగులకు చేరింది. ఖైరతాబాద్లోని అతిపెద్దది అయిన విగ్రహాన్ని తరలించి నిమజ్జనం చేస్తారు. కానీ రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ను అక్కడే నీటితో నిమజ్జనం జరుపుతారు. నిమజ్జనం అనంతరం వినాయక విగ్రహం కోసం ఉపయోగించిన మట్టిని తీసుకెళ్లి పంట పొలాల్లో, ఇండ్లలో చల్లుకుంటే ఎంతో శుభం కలుగుతుందని నమ్మకం. ఈ భారీ విగ్రహంను తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్రకు చెందిన వారే కాకుండా వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 13 వసంతాల క్రితం మొదలైన ఈ గణేష్ మండలి ఇంతింతై 63 అడుగులకు చేరింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మండపం వద్ద పోలీస్, విద్యుత్, ఇతర సిబ్బంది నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు. రవితేజ యూత్ కాస్త రవితేజ సొసైటీగా అవతరించింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ అనంతరం రవితేజ యూత్ సొసైటీ వారు నెలకొల్పే విగ్రహాలు అతిపెద్ద విగ్రహాలుగా చరిత్ర సృష్టిస్తున్నాయి. లింగాకారంలో స్వాగత తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రత్యేక దర్శనం కోసం 10 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ ఇస్తున్నారు. మండపంలోకి వెళ్లిన అనంతరం ఒక్కసారిగా గణపతిని చూడలేము. 3 భాగాలుగా చూస్తే ఈ లంబోదర ఆకారంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. పర్యావరణ హితం కోరుతూ పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాన్ని నెలకొల్పాలని రవితేజ సొసైటీ అధ్యక్షులు రవి తెలిపారు. సంవత్సరానికి 3-4 అడుగులు పెంచుతూ 108 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పడం లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. భగవంతుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆశించి ఈ విగ్రహ ఏర్పాటు చేశామని చెప్పారు. అందరి సహాయ సహకారాలతో గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నవరాత్రి వేడుకలు జరుపుతున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మండపం వద్దకు తరలివచ్చి దర్శనం చేసుకుని పూజలు జరిపి వెనుదిరుగుతున్నారు. మొత్తం మీద ఖైరతాబాద్ గణపతి అనంతరం రవితేజ గణపతి భారీ గణపతిగా నిలుస్తోంది. సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా 2024 గాను భోళాశంకర్ భగవాన్ అవతారంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మట్టి వినాయక విగ్రహం ఇక్కడ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో పిఓపి కమ్ మట్టి వినాయక విగ్రహాలు 2 మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ప్యూర్ మట్టి ఏదైతే ఉందంటే నిజామాబాద్ జిల్లాది నిజామాబాద్ నగరం పోచమ్మ గాలి నడిబొట్టున ఉంది. పోచమ్మ తల్లి దయ వల్ల ఈ యొక్క నగరానికి వన్నె తెచ్చింది ఈ యొక్క గణేష్ మహారాజ్ కాబట్టి ఈ యొక్క గణేష్ మహారాజ్ ధరించడానికి ఇక్కడ ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారి కొలుస్తారు కాబట్టి అందరు భక్తులు కూడా వచ్చి స్వామివారి కొలుస్తుగా కోరుతున్నాము. ఈ యొక్క గణనాథుడికి గత 21 రోజుల నుండి రెయిన్బోలు శ్రమించి 18 మంది బెంగాల్ నుంచి తెప్పించిన కళాకారులను ఇక్కడ పెట్టి రెయిన్బోలు శ్రమించి ఒక ఆకారం తేవడం జరిగింది. ఈ స్వామి ఏదైతే భోళాశంకరుడు భగవాను రూపంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్వామి పవిత్రత మరియు మట్టితో చేయించింది కాబట్టి అందరు భక్తులు వచ్చి పుణ్యతులు కావాల్సిందిగా కోరుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఈ సొసైటీ ఫార్మ్ చేసి ఎన్ని సంవత్సరాల నుంచి 1987లో ప్రారంభించిన మా రవితేజ సొసైటీ గణేష్ మండలి 10 రూపాయలతో ప్రారంభించి ఇప్పుడు 10 లక్షల వ్యయంతో అంచెలుగా ఎదుగుతూ 2012లో మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక వినూత్నంగా ఉండాలని అందరికీ ఒక సందేశం ఇవ్వాలా. ఎందుకంటే వాతావరణం కలుషితం అవుతుంది, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క 2012లో ఈ యొక్క 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ప్రస్థానం మొదలై ఇప్పటికి 13వసారి, ఈ ఏడాది 13వసారి 63 అడుగుల భోళాశంకర్ భగవానుడి రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. సంవత్సరానికి అడుగు పెంచుతూ ఉంటారా, ఇంతకీ సంవత్సరం అడుగు పెంచుతూ ఒక 4 అడుగులు 5 అడుగులు అట్లా పెంచుతూ 108 ఫీట్ దాకా మా గోల్ ఉంది. 108 ఫీట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో మా పేరు నెలకొల్పాలని ఉంది. ఇప్పుడు భక్తుల తాకిడి ఎలా ఉంది, దానికి తగిన ఏర్పాట్లు ఏం చేశారు? మీరే చూస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కానీ, ఫైర్ సిబ్బంది కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కానీ అన్ని సహాయ సహకారాలు, కరెంటు వాళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే నిజామాబాద్ జిల్లా భక్తులు అయితే ఇంకా చాలా మంచిగా సహకరిస్తూ అందరు సంయమనంతో వచ్చి సామాన్య కొలిసి పుణ్యతులు అవుతున్నారు. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ రకంగా గణపతిని పెట్టాలని 13 సంవత్సరాల క్రితం మీరు ఆరంభించినప్పుడు ఇప్పుడు ఇంకా 108 అడుగులు గోల్
లక్ష్యంగా పెట్టుకుని మీరు ముందుకు చదువుతున్నారు కాబట్టి మీ లక్ష్యం ఏంటి, అసలు ఏ విధంగా ముందుకు చదవడం? పిఓపి వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ధూల్పేట నుంచి పిఓపి గణేషులు తెస్తున్నారు. దాన్ని నిమజ్జనం చేసిన తర్వాత బాసర్ గంగలో కరుగుతలేదు. అబ్జర్వ్ చేయండి, యూత్ సభ్యులకు కోరుకునేది అదే. మీరు బాసర్లో గణేష్ నిమజ్జనం చేస్తున్నారు, అది నిమజ్జనం అయితే కావాలా కదా, అది నిమజ్జనం అయితే లేదు. ఎందుకంటే పిఓపి అంటే ఈక్వల్ టు సిమెంట్ లాగా. కాబట్టి అందరూ గణేష్ మండలి వారు మట్టి గణపతి పెడితే ఈ యొక్క భారీ గణనాథుడే 3-4 గంటల్లో నిమజ్జనం అవుతుంది అని అంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మట్టిని తీసుకపోయి ఇంట్లో వేసుకుంటే శ్రేష్టము. పొలాల చల్లుకుంటే వారిది నిరుపేద కుటుంబం. ఆ కుటుంబంలో 2 రోగులు. మందులు వేసుకుంటే తప్ప జీవం ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి కుటుంబంపై ప్రకృతి కన్నెర చేస్తుంది. వీరు నివసిస్తున్న ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో బూడిదైంది. చలించిన కోటగిరి జర్నలిస్టులు వారి వంతు సహాయాన్ని అందించారు. ఎవరైనా దాతలు మానవీయ కోణంలో ఆలోచన చేసి సహాయాన్ని అందిస్తారని ఆశిస్తోంది లోకల్ న్యూస్. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన శంకరి మారుతి గుండె ఇల్లు షాక్ సర్క్యూట్ సంభవించడంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 1,50,000 రూపాయల నగదు, బంగారం, వెండి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మిగిలారు. తినడానికి తిండి లేక, కనీసం నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసుకున్న కోటగిరి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు శంకరి నాగరాణి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైందని, సుమారు 3 లక్షల వరకు నష్టపోయామని అన్నారు. మాదే చాలా నిరుపేద కుటుంబమని, తన అత్తమ్మకు ఆస్తమా ఉందని, తన భర్తకు పిడిసి నొప్పి ఉందని, ఇలాంటి పరిస్థితిలో వారికి మందులు తెచ్చుకునే పరిస్థితి లేక, తినడానికి తిండి లేక విలవిలడాడుతున్న సమయంలో కోటగిరి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తమకు ఆర్థిక సాయం చేసినందుకు తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కొడిచెర్ల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన విషయాన్ని తెలుసుకున్న తమ కోటగిరి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఆ దగ్ధమైన ఇంట్లో 2 ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వారికి కనీసం మందులకు సైతం డబ్బులు లేక విలవిలలాడుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుకు వచ్చి బాధితులకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు కోరుతున్నామన్నారు. ఆర్థిక సాయం అందించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీకాంత్, కోశాధికారి అనిల్, సంయుక్త కార్యదర్శి బి సాయిలు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాము, సలహాదారులు బి రాములు, సభ్యులు పుప్పాల సైదయ్య, ఇందూరు గంగాధర్, ఎన్నేవర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తంగల్ మండలము కొడిచెర్ల గ్రామానికి చెందిన మారుతిగొండ ఇల్లు ఇటీవల షాక్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయింది. ఆ విషయం తెలుసుకున్న మేము వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. ఆ ప్రమాదంలో వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బియ్యము, నిత్యావసర వస్తువులు మొత్తం కాలిపోగా 1,50,000 రూపాయలు విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలు కూడా పూర్తిగా దగ్ధమైనాయి. ఆ విషయం తెలుసుకొని ఉమ్మడి కొత్తంగల్ కోటగిరి మండలాల సంబంధించిన జర్నలిస్టులు అందరం కలిసి వచ్చి మా వంతు చేతులిద్దామని చెప్పేసి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బంగారము, వెండి, బట్టలు మొత్తం కాలిపోయినాయి. ఈ బండి మీద నా చీర మీద ఇంతే వెళ్ళిన బయట కరెంట్ ప్రాబ్లం వల్ల అది మొత్తం వచ్చినాయి సార్. చెప్పగలిగి పైసలు, బియ్యం, పప్పులు, బట్టలు అస్సలు మొత్తం కాలిపోయినాయి సార్. ఓన్లీ కట్టు బట్టల మీదనే ఉన్నాం సార్. వెండి 20, మరి అది క్రాప్ లోన్ గురించి కట్టాలని డబ్బులు తీసుకొచ్చినాం 1,00,000. అవి కూడా బంగారం ఎంత? 2 తులాలు. అవి గుండ్లు ఉంటాయి కదా సార్, అప్పుడు వాళ్ళకి అవి ఇంకా వెండి మొత్తం మీద ఎంత?
ఆస్తి నష్టం ఎంత జరుగుతుంది మొత్తం మీద మీకు? 3 లక్షలు ఇట్లా ఉంటుంది సార్. మొత్తం మీద నష్టం. ఇప్పుడు ఏం లేదు మీకు ఇక? చెప్పండి. బాగా నష్టపోయినాము. మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆమెకు ఆస్తమా ఉంది, ఆమెకు కొంచెం ఏదైనా ఇది చేయాలి. మాకు కూడా కట్టుబట్టల పైన ఉన్నాము, ఏదో మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అది మాకు ఇలా ఇది చేయాలి. ఇప్పుడు ఏం కూడా లేదు సార్. మాకు ఏదైనా చేసి సహాయం చేయాలని గవర్నమెంట్ నుంచి ఇల్లు సాంక్షన్ చేయాలని ఇల్లు అయితే లేదు సార్. మా గవర్నమెంట్ నుంచి మాకు మంజూరు చేయమని కోరుకుంటున్నాము. దయచేసి వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. నగరంలో సిపితో కలిసి గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తానన్నారు. నిజామాబాద్ నగరంలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ కమిషనర్తో కలిసి నగరంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నగరంలోని 1వ టౌన్లో మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం కోసం పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బందితో పాటు శిక్షణలో ఉన్న పోలీసులను సైతం బందోబస్తుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. దీనికి తోడు ఇతర పత్రాల నుండి పోలీసులను శోభాయాత్రలో భాగస్వాములను చేయడం జరుగుతుందని వివరించారు. పోలీస్ పరిధిలో ఉన్న క్రైమ్ కంట్రోల్ అలాగే ఇతర విభాగాలలో పనిచేసే అందరితో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే జేబు దొంగలు, నేర ప్రవృత్తి కలిగిన వారు ఎక్కడైనా అలజడి సృష్టించే యత్నం చేయకుండా వారిని ముందస్తు అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. సిపి కమిషనర్తో కలిసి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు పోలీసులు ఉన్నారన్న భరోసా కల్పించడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సిపి కల్మేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్టార్ట్ అయింది. ఈరోజు ఉన్నాయి 9వ రోజు. ఈరోజు నిమజ్జనాలు ఉన్నాయి. చివరగా ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి. ఎల్లుండి 17వ తేదీ నాడు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తగిన సిబ్బంది, మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్. వాళ్ళని కూడా ఈ బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులందరితో సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే అందరూ మాకు సహకరించండి. పోలీస్ శాఖకు సహకరించి ఇదంతా ప్రశాంతంగా ముగియడానికి అందరూ సహకరించండి. సహకరిస్తే ఈ నిమజ్జనాలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రశాంతంగా ముగించుకోవచ్చు. అంటే నేను ఈరోజు వచ్చి ఈ ఏర్పాట్ల గురించి సిపి గారు, ఇంకా ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు వారితో చర్చించడం జరిగింది. చర్చించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సిపి గారు, నిజామాబాద్ సిపి గారు అన్ని ఏర్పాట్లు చేసి ఈ బందోబస్తు ప్రశాంతంగా ముగియడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. కన్య తల్లిదండ్రులను, కడుపున పుట్టిన బిడ్డలకు జీవితాంతం తోడుగా ఉంటారని యజ్ఞసాక్షిగా ప్రమాణం చేసిన వారు కుటుంబం కోసం పొరుగు దేశం వెళ్తున్నారు. కష్టపడి పనిచేసి 4 రాళ్లు సంపాదించుకుంటే తన కుటుంబం సమాజంలో ఉందాగా తిరుగుతుందని భావించే ఎడారి దేశం వెళ్లి అనారోగ్యాలతో కొందరు అనుకోకుండా, కొందరు మృత్యువాత పడి కుటుంబ సభ్యులకు తీరని క్షోభకు గురి చేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లిన యువకుడు దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంకు చెందిన సున్నం రమేష్ అనే యువకుడు బ్రతుకు తెరువు కోసమని దుబాయ్ వెళ్లాడు. దుబాయ్లో పని చేసుకుంటున్న సున్నం రమేష్ బాత్రూంలోకి స్నానానికి వెళ్లి స్నానం చేస్తుండగానే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడని అతని స్నేహితులు తెలిపినట్లు సమాచారం. శనివారం ఉదయం మృతుని తల్లి భారతికి తెలియడంతో వారి కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని తల్లి, సోదరులు విలపిస్తూ మృతుడు రమేష్ శవాన్ని స్వదేశానికి తొందరగా రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చొరవ తీసుకోవాలని, డెడ్ బాడీని తొందరగా ఇంటికి చేర్చే విధంగా కృషి చేయాలని కుటుంబీకులు కోరుతున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విలపిస్తున్నారు.
ఈ విషయం తెలిసిన నాటి నుండి కుటుంబ సభ్యులు నిద్రాహారాలు మాని రోదనతో కుమిలిపోతున్నారు. కడసారి వీడ్కోలు పలికిన వరకు ఈ కుటుంబాన్ని ఓదార్చడం తప్ప వారిని సామంతులుగా మార్చలేని పరిస్థితి నెలకొంది. నిన్న గల్ఫ్లో ఆటోతో చనిపోయిన మా తమ్ముడు సున్నం రమేష్ గత 4 సంవత్సరాల క్రితము బతుకు తెరువు కోసం పోయిండు. అయితే అక్కడ ఆజాద్ వీసా అని ఎక్కడైనా పని చేసుకునే సదుపాయం ఉంది. ఆ వీసా మీద పని చేసుకుంటూ 4 సంవత్సరాల గడపడం జరిగింది. మధ్యలో కొన్ని కాంట్రాక్టు పట్టుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేక అతనికి తిండికి వెళ్ళాక పరిస్థితి మాకు చెప్పలేదు. అయితే అతని పరిస్థితి మాకు చెప్పలేక అక్కడ ఉన్న వేరే వాళ్ళకు దోస్తులకు చెప్పుకుంటూ కొందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేక మనసులో బెంగ పెట్టుకొని పడుకునే జాగాన్ని చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్న రూమ్ పక్క వాళ్ళు ఇట్లా మీ తమ్ముడు చనిపోయినంటే మేము నమ్మలేకపోయాము. కొన్ని వాట్సాప్లో ఫోటోలు వీడియోలు పంపిస్తే దాన్ని చూసి నిన్న 12 గంటలకు అన్నట్టు నాకు తెలిసింది. అక్కడ ఉన్న మా మిత్రులకు కూడా చెప్పి కొద్దిగా కనుక్కోమని పంపించడం జరిగింది. వాస్తవమే చనిపోయాడు అని చెప్పారు. దీన్ని ఈరోజు రేపు అక్కడ హాలిడే ఉందట. దాన్ని ఫార్మట్ ఏదైనా ఉంటే ఒక 1 వీక్ టైం పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మా పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది. ఇక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం చొరవ తీసుకొని త్వరగా మా తమ్ముడి బాడీ ఇండియాకు వచ్చేటట్టు మా తమ్ముడి బాడీ తొందర రావాలని చెప్పి గవర్నమెంట్కి మేము అది చేస్తున్నాము. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అయినా సరే గవర్నమెంట్ అయినా సరే తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా బాగున్నావు కాబట్టి ఆర్థికంగా కూడా కొద్దిగా సాయం చేయాలని గవర్నమెంట్. వినాయక నవరాత్రి వేడుకలు గల్లీ నుండి ఢిల్లీ వరకు జరుగుతున్నాయి. ప్రజలు మండపాలను దర్శించుకుని ఆదిదేవుని పూజలు చేస్తున్నారు. అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సిరికొండ మండల కేంద్రం తాళ్లరామడుగు గ్రామంలో ఛత్రపతి శివాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నసత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామడుగు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేశారని మండలి నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలలో భాగంగా అన్నసత్ర కార్యక్రమం నిర్వహిస్తామని, మా ఊరి ప్రజలందరినీ గణపతి ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం రోజున ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేస్తామని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ గణేష్ మండలి సభ్యులు నరసయ్య, రాజేష్, నరేష్, అజయ్, ప్రవీణ్, లింగం, ఆవుల నరసయ్య, ఆవుల ప్రవీణ్, నందు తదితరులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో సార్వజనిక గణేష్ మండలిలో అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మి గణపతి హోమం జరిగిందని శ్రీ వేద పండితులు రాజేశ్వర్ జోషి అన్నారు. హిందూ బంధువులందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలో సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. కోటగిరి మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. విఘ్నేశ్వరునికి నిత్యం పూజాభిషేక కార్యక్రమాలతో పాటు గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ నవయుగ గణేష్ మండలిలో సార్వజనిక గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు జరిపి తేళ్ల రావణ యువసేన అధ్యక్షులు తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సార్వజనిక గణేష్ మండలిలో రాజేశ్వరి జ్యోతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం తేళ్ల రావణ యువసేన అధ్యక్షులు రవికుమార్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ జోషి మాట్లాడుతూ సార్వజనిక గణేష్ మండలిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మి గణపతి హోమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ హోమం కార్యక్రమంలో 8 జంటలు పాల్గొని కార్యక్రమం నిర్వహించారన్నారు. గణేష్ మండలిలో తేళ్ల రవికుమార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వారికి ఈ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. అలాగే తేళ్ల రావణ యువసేన అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ గణేష్ మండలిలో అన్నదాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన గణేష్ మండలి కమిటీ సభ్యులకు రాజు మహారాజ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విఘ్నేశ్వర ఆశీస్సులతో ప్రతి గణేష్ మండలిలో అన్నదాన కార్యక్రమానికి ముందుంటామని ఆయన ఈ కార్యక్రమంలో గణేష్ మండలి కమిటీ సభ్యులు ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, తేల చిన్న రవీన్, కాసుల శ్రీకాంత్, సాయి ప్రసాద్, కప్ప సంతోష్, డాన్ రాజు, అరుణ్ గౌడ్, వినోద్, గగన్, శంకర్, శ్రీనివాస్, సుభాష్ గౌడ్, రమేష్, సాయిలో, పణికుమార్, రమేష్, మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు కోటగిరి మండలంలోని సార్వజనిక గణేష్ మండలిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా
భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. స్వామివారికి అభిషేకము, తర్వాత లక్ష్మీ గణపతి హోమము, తర్వాత మన తేలారి కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది భక్తుల సహకారంతో. కనుక ఆ లక్ష్మీ గణపతి అందరికీ కూడా ఐరారోగ్యశ్వర్యాదులు ప్రసాదించి సుఖశాంతులు ఇవ్వాలని, ఈ విధంగానే చక్కగా అందరూ కూడా ధార్మికమైన కార్యక్రమం పాల్గొని చక్కగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా శాంతియుతంగా అందరూ కూడా జరుపుకొని ఆ విఘ్నేశ్వరు కృపకు పాత్రలు కావాలి. ఉత్తరము గణపతి కార్యక్రమం మంగళవారం ఉంటుంది. మహారాజ్కి జై. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. రాజు మహారాజు గారి ఆధ్వర్యంలో ఆయన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరడంతో అన్నదానానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రాజు మహారాజు గారికి, ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో ధార్మిక కార్యక్రమాల్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, అవసరాలు కావాలన్నా తప్పకుండా మేము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లావాసి, పార్టీని ముందుకు నడిపిస్తానని వెల్లడి. రేవంత్ మాటలు నమ్మలేకపోయానని తెలిపిన మహేష్. ఖైరతాబాద్ అనంతరం ఇల్లమ్మకుట గణేష్ పై అందరి చూపు. 63 అడుగుల భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తజనం. షాక్ సర్క్యూట్ తో ఇళ్లు దగ్ధం. నిరాశ్రయులైన బాధిత కుటుంబం. మానవత్వంతో సహాయం అందించిన జర్నలిస్టులు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరపాలి. శోభాయాత్ర రూట్ తో పాటు బాసర, ఉమ్మడి ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ ఐజీపీ, సిపి. నిఘా నేత్రంలో ఇందూర్. ఉపాధి కోసం వెళ్లి గుండెపోటుతో యువకుడి మృతి. మృతదేహం కోసం ఎదురు చూపులు. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.